హలో అనయ్య, సీను, నీకే కాల్ చేయబోతున్నా. ఇల్లు చాలా బాగా రీమోడలింగ్ చేయించానయ్య. ఇప్పుడు ఎక్కడున్నావు? జస్ట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చానయ్య. ఏ అది ఆ ఇంటి విషయంలో నువ్వు తొందరపడ్డావు అనిపిస్తాను సీను. ఆ ఇంట్లో దయ్యం. ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఉదయం 7:30 తర్వాత ఇంట్లో ఎవ్వరూ ఉండలేరు, అంతేనా? అది కాదురా, ఇంతకుముందు ఎవరో ఇద్దరు నీలాగే మొండిగా ఆ ఇంట్లో ఉండడానికి ట్రై చేశారు. 7:30 దాటి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయారు. నేనుంటా. 7:30కి అలారం పెట్టుకుని లేస్తాను. 8 గంటలు నీకు కాల్ చేస్తాను, సరేనా? తెలిసి రిస్క్ ఎందుకు సీను? అయినా దెయ్యాలు గీయాలు అంతా నాన్ సెన్స్ అనయ్య. ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని నేను ప్రూవ్ చేస్తా, ఓకేనా? సరే సీను, జాగ్రత్త. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్నే. ఓకే, బాయ్. ఏడున్నర అయిపోయిందా? షట్! ఈ బ్లడ్ ఏంటి? ఏం జరిగింది? ఏం దెబ్బలేదు, మరి రక్తం రాత్రి ఏదో అంటుకుని ఉంటుంది అంతే. ఇదంతా కళ. మరి నేనే నాకు దెయ్యంలా కనిపించానేంటి? నేను కనిపించ ఏది నిజం, ఏది అబద్ధం? ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందా? నాకు నేను దెయ్యంలా కనిపించడం ఏంటి? అన్నయ్యకి ఫోన్ చేస్తే వద్దు. అయినా దెయ్యాలు గీయాలు అంతా నాన్ సెన్స్ అనయ్య. ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని నేను ప్రూవ్ చేస్తా. ఇంట్లో ఏ దెయ్యం లేదని నిరూపిస్తాను. Stupid dreams. దెయ్యమో బొక్క. Nothing is there.
సీను, సీను. అన్నయ్య, ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉంది. నన్ను చాలా భయపెడుతుంది. ఈ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చేస్తానన్నయ్యా. ఇప్పుడే ఇంటి నుంచి వచ్చేస్తానన్నయ్యా. వచ్చేస్తాను. వచ్చేసే సీను. నువ్వు ముందు అర్జెంటుగా ఇంటి నుంచి బయటపడు. సీను, వింటున్నావా? సీను, సీను, అడ్వాన్స్ నేను మాట్లాడి వెనక్కి తీసేసుకుంటాను. ఎవరు నువ్వు? ఏంటిదంతా? మర్యాదగా బయటకెళ్ళు. ఈ ఇల్లు నాది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మర్యాదగా బయటకెళ్ళు. ఈ ఇల్లు నాది. 7 ఏళ్ల క్రితం నా ఆఖరి శ్వాసని నింపుకున్న ఇల్లు ఇది. ఆఖరి శ్వాస? ఏంటి నువ్వు అంటుంది? అవును, ఎంతో ఇష్టంతో ఈ ఇంటిని కట్టించుకున్నాను. కానీ అనుకోకుండా వచ్చిన బిజినెస్లో లాస్ వల్ల మొత్తం పోగొట్టుకున్నాను. నా అనుకున్న వాళ్ళెవరూ నాకు సహాయం చేయలేదు. ముని సార్ నమస్తే. బ్యాంక్ వాళ్ళు రేపు పొద్దున్న 7:30కి మీ ఇంటిని ఆక్యుపై చేస్తారు. సో మీరు రేపు మార్నింగ్ మీ ఇల్లు ఖాళీ చేయాలి. రోడ్డు మీదకి వచ్చేసాను. బ్రతకాలి అనే కోరిక చచ్చిపోయింది. రేపొద్దున 7:30కి నాకెంతో ఇష్టమైన ఇల్లు ఇంకొకరి సొంతం అవ్వబోతుంది. కాసేపట్లో ఈ ఇంట్లో ఇంకెవరో ఉంటారు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇల్లు నాది, నాది మాత్రమే. అయినా ఇది ఎప్పుడో జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఈ ఇల్లు నాదే. ఎప్పటికైనా ఈ ఇల్లు నాదే. నువ్వు 3వ వాడివి. వాళ్ళలాగే బయటికెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకో. లేదంటే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. నన్నేం చేయొద్దు. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా 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 వెళ్ళిపోతా. అదే 7:30కు మించి ఒక్క క్షణం కూడా ముందుకు జరగలేదు. కానీ ఇప్పుడు వరకు జరిగిందంతా నిజం. అంటే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా.